దత్తపుత్రుడు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టు భార్యలను మార్చేది, కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? అప్పుడెప్పుడో జల్సా సినిమాలో చూశాను, ఒక రెడ్డి గారికి నీకు లేనిదల్లా భయమే, దాని టన్నుల కొద్ది భయం నీకు ఇస్తాను, త్వరలోనే చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అది సినిమా డైలాగ్ అని చెప్పి అనుకుని ఊరుకున్నాను, కానీ అది జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది ఇప్పుడు అన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయాలనేమోనని ఇప్పటిలో చెప్పిన మాట నిలబెట్టుకుని ఆయన ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ చెత్తను ఊడ్చేయడానికి, ఈ చెత్త ముఖ్యమంత్రిని ఊడ్చవతల పారి చెత్త కుప్పలో పారేయడానికి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఆయన నిద్ర పట్టడంగా మహిళల సభలో వచ్చి ఆయన మహిళలకు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడో అది చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడంటేనే అతనికి ప్యాంట్ తడుస్తుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇటువంటి భాష వాడదలుచుకోలేదు, కానీ ఈ రాజశేఖర రెడ్డి గారి చెత్తపుత్రుడు ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక పాపులర్ వ్యక్తిని పట్టుకొని పదే దత్తపుత్రుడు అనడం, అలాగే బాబాయ్ హత్య చేసి ఆ హంతకులను వెనకేసుకు రావడం, అలాగే తల్లిని చెల్లిని తన సొంతానికి స్వార్థానికి వాడుకొని రోడ్లు పాలు చేసిన ఈ నీచుడు, ఈ నీచ నికృష్టుడు, ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నిజంగా మనం బాధపడాల్సిందే. ప్రతి ఒక్క ఓటరు గాని, ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిందే, కులాలకు మతాలకు అతీతంగా. ఇటువంటి చెత్తను ఊడ్చి అవతల పారేయడానికనే పవన్ కళ్యాణ్ గారు ఒక కంకణం కట్టుకున్నారు, ఒక మంచి పొత్తుతో ముందుకు వస్తున్నారు. అది చూసి భయపడి వాగుడు వాగుతున్న ముఖ్యమంత్రికి నేను చెప్తున్నాను, డెఫినెట్ గా ఇవే నీకు ఆఖరి ఎన్నికలు, నీకు మంచి టైం దొరుకుతుంది. కోర్టుకు వెళ్లి 10 ఏళ్లుగా నువ్వు తప్పించుకుని తిరుగుతున్నది దాని మీద హాజరయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని 2029లో పొరపాటుని నువ్వు నిర్దోషాన్ని నిరూపిస్తే కొద్దిగా ఎన్నికలకి. అప్పటి వరకు బాయ్ బాయ్ జగన్.